ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతుంది. ఎన్నడూ లేని విధంగా సంచలనాలు సృష్టిస్తుంది. కమిన్స్ టీం బాదుడుకు ప్రత్యర్థి టీం ప్లేయర్లు కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్లాస్ ఇన్ ప్రత్యర్థి బౌలర్ను చీల్చి చెండాడుతున్నారు. ఓపెనింగ్లో హెడ్, అభిషేక్లు, మిడిల్ ఆర్డర్లో క్లాసెస్ నితీష్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటే రికార్డుల మోతతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. గత 3 మ్యాచ్ల్లో 2 సార్లు 260+ స్కోర్ చేసిన సన్ రైజర్స్ కాసేపట్లో బెంగళూరుతో జరిగే మ్యాచ్లో కూడా పరుగుల సునామీ సృష్టించేందుకు రెడీ అయ్యింది. ఆప్కీ బార్ 300 పార్ అంటూ గర్జిస్తోంది. 300 రన్స్ చేసి ఐపీఎల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పేందుకు సన్ రైజర్స్ టీం సమరోత్సాహంతో ఉంది. ఈ సీజన్లోనే బెంగళూరు పైన 287 పరుగులు చేసి అత్యధిక స్కోర్ రికార్డు సృష్టించిన సన్ రైజర్స్ కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో 300 స్కోర్తో చరిత్ర సృష్టిస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్కు సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో కార్తిక్ గారు. హలో హలో హాయ్ తేజస్వి. హౌ ఆర్ యూ? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఐపీఎల్లో హైదరాబాద్ ఎన్నడూ లేని విధంగా చెలరేగిపోతుంది. కెప్టెన్ కమిన్స్ నాయకత్వం దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా? అబ్సల్యూట్లీ అండి. అంటే మనం చూస్తే లాస్ట్ 2 సీజన్స్ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొద్దిగా తడబడుతూ వచ్చింది. లైక్ లాస్ట్ వాళ్ళు టేబుల్ లాస్ట్లో ఉండటము. సో ఈసారి ఐ థింక్ లైక్ మేనేజ్మెంట్ చాలా గట్టిగా లైక్ వాళ్ళు కమిన్స్ని ఎట్టి పరిస్థితుల్లో లైక్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో లైక్ బిడ్లో లైక్ 20 crores ఖర్చు అయినా పర్లేదు అనే ఉద్దేశంతో కమిన్స్ని తీసుకుని రావటం మనం చూసాం. ఎందుకంటే లైక్ కమిన్స్కి కెప్టెన్గా మంచి రికార్డ్ ఉంది. లైక్ వరల్డ్ కప్ కానివ్వండి, లేకపోతే టెస్ట్ ఛాంపియన్షిప్, ఇట్లా చూస్తే చాలా మంచి రికార్డ్ ఉంది యాజ్ అ కెప్టెన్. సో అదొక మంచి అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతో తనని తీసుకుని రావటము, అది మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు టీంలో చాలా బ్యాలెన్స్డ్ టీమ్గా ఉంది. కొంచెం బౌలింగ్లో తడబడినా బట్ ఓవరాల్ కొంచెం బ్యాలెన్స్ టీమ్ లాగానే ఉంది. సో కమిన్స్ రావటం అనేది ఒక రకంగా మంచి అడ్వాంటేజ్ అయింది సార్ సన్ రైజర్స్. అంటే T20లో 287 పరుగులతో రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో 300 రన్స్ సాధించుకోవచ్చు అనుకోవచ్చా? అంటే ఈ ఐపీఎల్ కొంచెం డిఫరెంట్గా ఉంది లైక్ కంపారిటివ్లీ లాస్ట్ సీజన్స్తో. ఎందుకంటే ఈసారి లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంటే లైక్ రన్స్ చాలా యాడ్ అవ్వటం. అంటే మనము సన్ రైజర్స్ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాం, బట్ అట్లా ఇంకొక సైడ్ చూస్తే ద వే ముంబై ఇండియన్స్ ట్రై టు చేజ్ ఆర్ మొన్న లైక్ ఢిల్లీ కూడా ఇనిషియల్ ఓవర్స్లో చేజ్ చేయడానికి ట్రై చేయటము, బెంగళూరు కూడా చాలా దగ్గరికి వచ్చి ఓడిపోవటం. సో డెఫినెట్లీ ఈసారి చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది ఒక సైడ్. రెండో సైడ్ మీరు అడిగిన క్వశ్చన్కి లైక్ డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 300. అది సన్ రైజర్సే చేయాలన్న కోరిక, బట్ సన్ రైజర్స్ చేస్తుందా లేకపోతే ఇంకొక టీం చేస్తుందా అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే లైక్ మనము బెంగళూరుకి వెళ్ళి అన్ని రన్స్ యాడ్ చేయటము, లైక్ ఒక రికార్డ్ బ్రేక్ చేసిన ఒకసారి లైక్ బెంగళూరు మీద రికార్డ్ బ్రేకింగ్ రన్స్ చేయటము, సేమ్ అది ఒక డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఉంటుంది. నీడ్ టు సీ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు షేప్ అప్. ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్ అందించిన ప్యాట్ కమిన్స్ హైదరాబాద్కు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తారని మనం ఆశించొచ్చా? డెఫినెట్లీ అండి, ఎక్స్పెక్ట్ చేయాలి మనము హైదరాబాద్కి ట్రోఫీ తీసుకుని రావాలని. ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోయింది మనం ట్రోఫీ చూసి. డెఫినెట్లీ లైక్ ద వే ప్యాట్ కమిన్స్ ఇస్ డూయింగ్ హిస్ కెప్టెన్సీ, చాలా లైక్ దెర్ ఇస్ అ హై ఛాన్స్ లైక్ మనకి ట్రోఫీ వచ్చే ఛాన్స్ చాలా చక్కగా ఉంది. ఎక్సెప్ట్ అంటే ఒక చిన్న ఫ్లా ఏంటంటే ప్రస్తుతము లైక్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ఫ్లాస్ ఉన్నాయి, బట్ అది ఓవర్కమ్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి ద స్ట్రాంగెస్ట్. అండ్ అలాగే ఈ హెడ్ కావచ్చు, అభిషేకులు కావచ్చు, అలాగే మిడిల్ ఆర్డర్లో క్లాసెస్ నితీష్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? అంటే ఏం ప్రభావం చూపించింది వీళ్ళ మీద? మొన్న ఒక చిన్న స్టేట్మెంట్ యువరాజ్ సింగ్ నేను ఎక్కడో చదువుతున్నా, లైక్ అభిషేక్ శర్మని నేనే ఐడెంటిఫై చేశాను, నేను తయారు చేస్తున్నాను, ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ స్టార్ ఫర్ ఇండియన్ టీమ్ అని చెప్పాడు. సో డెఫినెట్లీ అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది అభిషేక్ శర్మ మీద. రెండోది ఏంటి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అభిషేక్ శర్మని అంటే ఎలా ఇంత ముందర వేరే సీజన్స్లో ఎంత దారుణంగా తను ఫామ్ ఉన్నా సరే అభిషేక్ శర్మని సమాజ్ని ఒక రకంగా రీటైన్ చేశారు, వాళ్ళు ఒక సపోర్ట్ ఇచ్చారు. అది ఒక రకంగా చాలా అడ్వాంటేజ్ అయింది అభిషేక్ బిల్డ్ అవ్వటము.
అది ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం మ్యాచ్ లో చూసాం తన పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ లైక్ అభిషేక్ శర్మ ఇస్ గోయింగ్ టు ప్లే వెరీ టీమ్. రెండోది ట్రావిస్ అంటే తను ఇంత ముందర కూడా లైక్ క్రికెట్ ఆడిన దాంట్లో లైక్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో తనకి ఒక రకమైన డిస్ట్రక్టివ్ మైండ్. ప్రాబబ్లీ లైక్ ఈసారి ఈ సీజన్ లో కమిన్స్ కెప్టెన్ గా రావటము, తన ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వటము ఇనిషియల్ బ్యాట్స్మెన్స్ కి. అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెము సన్ రైజర్స్ టెస్ట్ చేసింది డిఫరెంట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ తో. మనకి అనుకోకుండా ఈ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వాళ్ళు చాలా బాగా రానియటము. సో డెఫినెట్లీ లైక్ వాళ్ళు ఇవాళ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పచ్చు. రైట్. అలాగే ఒకానొక టైంలో T20లో 200 స్కోర్ కొడితేనే భారీ స్కోర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 250+ కూడా ఈజీగా కొట్టేస్తున్నారు. కారణం ఏంటంటారు అసలు? అంటే ఇది చేంజింగ్ ప్యాటర్న్ అండి, ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనం వన్ డేస్ చూసుకుంటే ఒకనొక టైంలో నా చిన్నప్పుడు వన్ డేస్ లో 300 కొడితే లైక్ చేసింగ్ టీమ్ ఇంపాసిబుల్ ఉండేది. లైక్ 300-400 ఇస్ బికమ్ వెరీ కామన్ ఇన్ వన్ డే. సేమ్ థింగ్ విత్ T20. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క టీమ్ కి ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒక T20 ఫార్మాట్ అనేది అలవాటు అయిపోయింది. సో ఆ ఫార్మాట్ లో ఎలా ఆడాలి, ఏ టైంలో ఎలా ఎలా లైక్ ఆ ప్రెషర్ ఎలా తీసుకోవచ్చు, లైక్ ఆ కండిషన్స్ కి అలవాటు అవ్వటము. సో డెఫినెట్లీ లైక్ మనం 300 ఇవాళ సపోజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ నిజంగానే బ్యాటింగ్ చేసి లైక్ అనుకున్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 రన్స్ చేసిన ఐ థింక్ పెద్దగా ఆశ్చర్యపోక్కర్లేదు. ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు సీ మోర్ అండ్ మోర్ రికార్డ్స్ బ్రేకింగ్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే. అండ్ అదేవిధంగా కార్తిక్ గారు, ఈ డెఫినెట్లీ మనం చెప్పుకోవచ్చు ఈ సీజన్లో కొత్త అభిషేక్ శర్మని చూస్తున్నాం. మెంటర్గా యువరాజ్ సింగ్ వల్లే ఈ మార్పు అనుకోవచ్చా మనం? సమ్వేర్ ఇందాక నేను చెప్పినట్టు యువరాజ్ సింగ్ ఆ స్టేట్మెంట్ చెప్పటము లైక్ అభిషేక్ శర్మని నేను ఐడెంటిఫై చేశాను, లైక్ వీఆర్ ట్రైనింగ్ హిమ్ ఫర్ ద ఇండియన్ టీమ్ అని. సో డెఫినెట్లీ అభిషేక్ శర్మలో మనం ఆ టాలెంట్ చూసాం. తను అరౌండ్ ద గ్రౌండ్ తను షాట్స్ కానివ్వండి, తన టైమింగ్ కానివ్వండి, లైక్ అగ్రెషన్ ఎక్సలెంట్. అంటే ఒక T20కి ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎలా ఉండాలో ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నాడు. ఐఎమ్ జస్ట్ హోపింగ్ తను హీ జస్ట్ కంటిన్యూస్ హిస్ ఫామ్. అంటే తన ఫామ్ ఇలానే కంటిన్యూ అవ్వగలిగితే డెఫినెట్లీ దేర్ విల్ బి తనకు ఒక ఇండియన్ టీం నుంచి కాల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లైక్ ఐ థింక్ లైక్ తను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి. బట్ హీస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ స్టార్. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్ పరంగా హైదరాబాద్ పటిష్ట స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ బౌలింగ్? సో బౌలింగ్ వచ్చే లోపల లైక్ ఈసారి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. అలాంటిది ఈసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా దారుణంగా ఫెయిల్ అయింది. వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ నేను అనుకుంటుంది ఏంటంటే క్వాలిటీ స్పిన్నర్స్ లేకపోవటము, ఒక జెన్యూన్ ఆల్రౌండర్ లేకపోవటం. అంటే మనకి అదొక అంటే మీడియం పేస్ లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవటం అనేది అది చాలా క్లియర్ గా కనబడుతుంది మనకి. సో వీఆర్ లైక్ మోర్ డిపెండెంట్ ఆన్ మొన్న లైక్ మనకి నటరాజన్ చాలా ఢిల్లీతో ఆడేటప్పుడు చాలా చక్కగా రానిచ్చాడు. అదే ఫామ్ అదే కన్సిస్టెన్సీ రానిచ్చగలితే మొత్తం టోర్నమెంట్ లో లైక్ SRH కి ఒక చిన్న అడ్వాంటేజ్ అవుతుంది. సేమ్ థింగ్ డెత్ ఓవర్స్ లో భువనేశ్వర్ కుమార్ రాణించలేకపోతున్నాడు, అదొక డిసడ్వాంటేజ్. తన ఎక్స్పీరియన్స్ ఎంత అంటే ఒకనొక టైంలో లైక్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఉండి అంత అయినా సరే ఈ సీజన్ లో తను ఎందుకో లైక్ ఎక్కడో ఫామ్ కొంచెం మిస్ అవుతుంది. సో ప్రాబబ్లీ లైక్ కొంచెం కాన్ఫిడెన్స్ తను బిల్డ్ చేసుకోగలిగితే ఐ థింక్ వీళ్ళిద్దరు చాలా డిస్ట్రక్టివ్ అవుతారు, భువనేశ్వర్ అండ్ నటరాజన్. థర్డ్ థింగ్ వచ్చే లోపల ఒక థర్డ్ పేసర్ దగ్గర మనకు కొంచెం ల్యాకింగ్ ఉంది. ప్యాట్ కమిన్స్ దాన్ని ఫిల్ చేస్తున్నాడు, బట్ స్టిల్ ప్యాట్ కమిన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదు బికాస్ ఈజ్ ఆల్రెడీ క్యాప్టెనింగ్ ద టీమ్ అండ్ ఆ ప్రెషర్ అనేది డెఫినెట్లీ ఉంది. నా ఉద్దేశంలో లైక్ దే హ్యావ్ టు లైక్ ఎక్స్పెరిమెంట్ విత్ వన్ మోర్ బౌలర్ అండ్ ప్రాబబ్లీ లైక్ ఇప్పుడు ఒకసారి ఈ మ్యాచ్ కాకపోవచ్చు, బట్ ఒక్కసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు అన్న తర్వాత వాళ్ళకు ఒక 2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి ప్రాబబ్లీ అక్కడ కొంచెం టెస్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ మరి కాసేపట్లో బెంగళూరుతో కూడా తలపడడానికి రెడీగా ఉన్నారు. మరి ఇవాల్టి మ్యాచ్లో పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో హైదరాబాద్ పిచ్ డెఫినెట్లీ బ్యాటింగ్ పిచ్ అండి, బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉన్నాయి. మొన్న మనము SRH ఆడిన మ్యాచెస్ కూడా మనం చూసాము.
సిఎస్కేతో కానివ్వండి, లేకపోతే ఎంఐతో కానివ్వండి. సో డెఫినెట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇది. అండ్ లైక్ ద వే ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి అంటే వేరే గ్రౌండ్స్ కి వెళ్ళి మన వాళ్ళు ద వే దే ఆర్ మేకింగ్ రన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మోర్ ఎంటర్టైనింగ్ గేమ్ టుడే. చూడాలి అంటే మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ మళ్ళీ లైక్ నేను చూసిన చాలా మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోతూ బ్యాటింగ్ లైక్ అపోజిషన్ టీం బ్యాటింగ్ ఇస్తూ ఉంది. ఇవాళ కూడా అదే స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే ప్రాబబ్లీ లైక్ we're going to see more and more distracting coming up. సూపర్. అండ్ అలాగే ఈ హైదరాబాద్ టీంలో అంటే ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? యా, అంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ ఉందండి టీం అంతా. బ్యాటింగ్ సైడ్ చూస్తే చాలా బ్యాలెన్స్డ్ ఉంది టీం అంతా. లైక్ ప్రాబబ్లీ లైక్ నేను అనుకుంటుంది ఏంటంటే త్రిపాఠిని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎందుకంటే తను చాలా అగ్రెసివ్ బ్యాటర్ తను. సో త్రిపాఠిని కొంచెము ఇవాళ లైక్ ఎక్స్పెరిమెంట్ చేయగలితే ఐ థింక్ ఎవరిదో ఒకరి ప్లేస్ లో లైక్ సమార్ ప్లేస్ లో కానివ్వండి, లేకపోతే ఎక్కడో అక్కడ నితిన్ కూడా ఉన్నాడు. నితిన్ కూడా చాలా చక్కగా రాణిస్తున్నాడు. యాక్చువల్ మనము తన గురించి తక్కువ డిస్కస్ చేస్తున్నాము, బట్ యా లైక్ ఐ థింక్ త్రిపాఠికి మంచి ఛాన్స్ ఉంది. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో నా ఉద్దేశం ఇస్ ఫెయిలింగ్ వెరీ బ్యాడ్లీ. మనకు ఒక క్వాలిటీ స్పిన్నర్ లేదు. ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ కూడా మొన్న ఎక్కువ లేదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్ రైట్ నౌ. సో క్వాలిటీ స్పిన్నర్ ని తీసుకుని రావాలి. అండ్ ఒక మంచి పేసర్ ఉంది, ఇంత ఇంపాక్ట్ఫుల్ లేడు తను. సో ఈ దీంట్లో ప్రాబబ్లీ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ టీమ్. రైట్. అలాగే మనం ఇక్కడ ఇంకో విషయం కూడా డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి కార్తిక్ గారు. ఇంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్సీబీ ఎందుకు ఐపీఎల్ లో రాణించలేకపోతుంది? సో ఇది లైక్ $1 million క్వశ్చన్ అండి. అంటే ఇది ఆల్మోస్ట్ 16th 17th ఇయర్ ఇంతవరకు ట్రోఫీ విన్ కాలేదు. సో లైక్ ఇది ఒక ఎలాబరేటెడ్ డిస్కషన్ అవుతుంది. ఈసారి కూడా ఐ థింక్ టీమ్ ఇస్ మోర్ డిపెండెంట్ ఆన్ విరాట్ కోహ్లీ డౌన్ ద లేన్, లైక్ దినేష్ కార్తిక్. మధ్యలో ఇంకెవరు పెద్దగా ఇంపాక్ట్ఫుల్ గా ఆడే బ్యాటర్స్ ఎవరు అంటే వాళ్ళు ఐ థింక్ ఉన్నారు కానివ్వండి, చాలా మంచి పేర్లు ఉన్నాయి. గ్రీన్ ఉన్నాడు, లైక్ వీళ్ళందరూ ఉన్నారు. బట్ స్టిల్ సమ్వేర్ దే ఆర్ ల్యాకింగ్. అంటే ఆ ఒక విన్ అనేది ఎందుకో మొన్న కూడా జస్ట్ ఒక్కరంతా ఓడిపోయారు. లైక్ డోంట్ నో, లైక్ ఒక రకంగా వాళ్ళకి అది బ్యాడ్ లక్ అని చెప్పాలా లేకపోతే ఏంటో నాకు తెలీదు. బట్ స్టిల్ లైక్ యా బీయింగ్ విరాట్ కోహ్లీ, లైక్ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నోయింగ్ విరాట్ కోహ్లీ వెరీ వెల్. నీడ్ టు సీ హౌ ద మ్యాచ్ విల్ బి టుడే. అలాగే 8 మ్యాచ్లు ఆడి ఒక్క విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లోనైనా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉందా? యా, ఇవాళ ఛాన్స్ ఉన్నా పెద్దగా వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ లేదు. ప్రాబబ్లీ ఇట్స్ జస్ట్ మోరల్ బూస్ట్ అంతే వాళ్ళకి ఇవాళ, దీని మించి ఏమీ లేదు ఇవాళ. బట్ యా లైక్ ఐ విష్ సమ్వేర్ లైక్ ఇవాళ మ్యాచ్ కాకపోయినా అట్లీస్ట్ వేరే ఏదో ఒక మ్యాచ్ లో వాళ్ళు గెలవాలనే కోరుకుంటున్నాను. ఓకే. అండ్ అలాగే ఇవాళ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీర విహారం చేసే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ చూడాలండి. అంటే విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావటము, అంటే ఫామ్ లో ఉన్నాడు ఆల్రెడీ, బట్ ఆ డిస్ట్రక్టివ్ ఫామ్ లోకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ కప్ నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ఉంది. అండ్ నెక్స్ట్ 2 days లో ఇండియన్ స్క్వాడ్ కూడా అవ్వబోతుంది. అండ్ ఇండియన్ బీసీసీఐ విరాట్ కోహ్లీని ఓపెనింగ్ బ్యాటర్ గా పంపించాలి అని ఒక చిన్న థాట్ లో ఉంది. సో ఇవన్నీ కన్సిడరేషన్ లో డెఫినెట్లీ టేకింగ్ ఇండియన్ టీమ్ యాజ్ అ కన్సిడరేషన్ విరాట్ కోహ్లీ ఇవాళ డిస్ట్రక్టివ్ గా ఆడాలని నేను కోరుకుంటున్నా. సో లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ షేప్. ఓకే. అండ్ అలాగే కార్తిక్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా బెంగళూరు చాలా బలంగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అయితే కేవలం అదృష్టం కలిసి రాకపోవటం వల్లనే బెంగళూరు ఓటమి పాలవుతుంది అనుకోవచ్చా మనం? అనుకోవచ్చండి. ఎక్కడ వాళ్ళ లక్ కలిసి రావట్లేదు. మొన్న మ్యాచ్ కూడా చాలా చక్కగా గెలిచే మ్యాచ్ ఒక్క రన్తో ఓడిపోయారు. లైక్ సో లైక్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. వాళ్ళకు చిన్న డిసడ్వాంటేజ్ మ్యాక్స్వెల్. ఐ థింక్ ప్రాబబ్లీ నేను అనుకుంటుంది ఏంటి అంటే మ్యాక్స్వెల్ ఒక రకంగా తన పూర్ ఫామ్ కంటిన్యూ అవ్వటం, ఆ పూర్ ఫామ్ అలానే కంటిన్యూ అవుతే తన్ని ఆస్ట్రేలియన్ టీంలో తీసుకోరేమో అనే ఉద్దేశంతో లైక్ ప్రాబ్లీ తను బ్యాక్ ఆఫ్ అవ్వటం అనేది ఒక చిన్న
డిసడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను లైక్ ఆర్సీబీకి. సో నీడ్ టు సీ లైక్ వాళ్ళకి ఎక్కడో ఒక రకంగా లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ లాసెస్ మీద లాసెస్ అవుతున్నాయి అనే వాళ్ళకి. సో ఇవాళ నేను యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ప్రాబబ్లీ ఇవాళ మ్యాచ్ గెలవకూడదని అనుకుంటాను, బట్ స్టిల్ లైక్ విరాట్ కోహ్లీ మంచి రన్స్ చేయాలి అని అనుకుంటాను అనమాట. లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ షేప్ అప్. డెఫినెట్లీ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. షూర్, థ్యాంక్ యూ. ఎస్, ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతుంది. ఎన్నడూ లేని విధంగా సంచలనాలు సృష్టిస్తుంది. కమిన్స్ టీం బాదుడుకు ప్రత్యర్థి టీం ప్లేయర్లు కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్లాస్ ఇన్ ప్రత్యర్థి బౌలర్ను చీల్చి చెండాడుతున్నారు. ఓపెనింగ్లో హెడ్ అభిషేక్లు, మిడిల్ ఆర్డర్లో క్లాసెస్ నితీష్లు ఆకాశమే అద్దుగా రెచ్చిపోతుంటే రికార్డుల మోతతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. గత 3 మ్యాచ్ల్లో 2 సార్లు 260+ స్కోర్ చేసిన సన్ రైజర్స్ కాసేపట్లో బెంగళూరుతో జరిగే మ్యాచ్లో కూడా పరుగుల సునామీ సృష్టించేందుకు రెడీ అయింది. ఆప్కీ బార్ 300 పార్ అంటూ గర్జిస్తోంది. 300 రన్స్ చేసి ఐపీఎల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పేందుకు సన్ రైజర్స్ టీం సమరోత్సాహంతో ఉంది. ఈ సీజన్లోనే బెంగళూరు పైన 287 పరుగులు చేసి అత్యధిక స్కోర్ రికార్డు సృష్టించిన సన్ రైజర్స్ కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో 300 స్కోర్తో చరిత్ర సృష్టిస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది.